అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య వైపు చూసి మామయ్య అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా ఆపండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం వెర్రోల్ని చేయడంలో మీ ఇద్దరే కదా ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరిని అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా, ప్రేమ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా ఆపమన్నానా అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం జరిగిందో అని చెప్పి బయటికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం మీరు ఇంత వెర్రి వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంత వెర్రి వాళ్ళని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం ఏం జరిగిందండి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏం జరిగిందా? ఈ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి డాన్సులు నేర్పిస్తుంది పిల్లలకి. అలా చెయ్యటం నాకు తెలియకుండా అది తప్పు కాదా? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా, ప్రేమ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇవాళ రేపు పె ఆడవాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు కదా మామయ్య! అందులో తప్పేముంది చెప్పండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం నువ్వు కామ్‌గా ఉండు. ఇవన్నీ జరుగుతున్నవి ఇంట్లో ఈ గొడవలు జరుగుతున్నటికి గల కారణం ఎవరు? నువ్వే కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నేనేం చేశాను మావయ్య అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏం చేశావా? నువ్వు రాలేనంత వరకు నా ఇల్లు ప్రశాంతంగానే ఉండేది. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా ఇంట్లోని తగువులు మొదలయ్యాయి. అది ఎవరి వల్ల? నీ వల్లనే కదా! నువ్వు వచ్చిన తర్వాతే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రామరాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును, నువ్వు వచ్చిన తర్వాతే ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. నువ్వు వచ్చిన తర్వాతనే నా ఇల్లు ఇలా అయిపోయింది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఇదంతా జరిగింది నా వల్లనే కదా! కానీ అక్కని తిడుతున్నారే అని చెప్పేసైతే చాలా బాధపడుతూ నర్మద వైపు అలా చూస్తూ ఉండిపోతుంది.